నమస్కారం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్న తాలూకా పోలీస్. పొంగనూరులో చిన్నారి కిడ్నాప్ కలకలం. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటూ క్షణాల్లో కనిపించకుండా పోయిన చిన్నారి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద వివాదంపై మదనపల్లి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన హిందూ సంఘాలు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం దళితులపై 100 దాడులు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. ఎమ్మెల్యేలు నానాజీ, రఘురామకృష్ణం, రాజుల దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన బీఎస్పీ నాయకులు. డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. దేవస్థానంలో అన్ని మతస్థులు, ఉద్యోగులను వెంటనే తొలగించాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖలను వెంటనే రద్దు చేయాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలని కోరుతూ నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సామాజిక సమరసత కన్వీనర్ చింతపర్తి మహేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బండి ఆనంద్, జిల్లా అధ్యక్షులు గట్టి రామ్మోహన్, కార్యదర్శి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి రమణారెడ్డి, ధర్మాచార్య ప్రముఖ్ నాగప్రసాద్ నాయుడు, జిల్లా శాఖ అధ్యక్షులు రామ్మూర్తి, ఉపాధ్యక్షురాలు సంపూర్ణ, రెడ్డప్ప, హేమనాథ్, గాంధీ, శంకర తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటేనేమి, కలెక్టర్ ఆఫీస్ అంటేనేమి దేశవ్యాప్తంగా కూడా ఒక మెమరాండం ఇవ్వడము జరుగుతున్నది. ఈ మెమరాండంలో లడ్డు అపవిత్రత చేయగల ఆ సందర్భంగా కాకుండా మన దేవాలయ శాఖలో నుండి వివిధ ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలని ఒక నినాదాలతో మొత్తము 4 డిమాండ్లను మన విశ్వ హిందూ పరిషత్ సబ్ కలెక్టర్ గారికి మెమరాండం రూపంలో అందజేయాలని మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. దీని ఎందుకు కూడా గమనించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. హిందువులు అతి పవిత్రంగా భావించేటటువంటి హిందువులు ప్రపంచ కేంద్రమైనటువంటి ఏదైతే తిరుమల ఉందో అటువంటి తిరుమలలో అతి పవిత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులు ప్రసాదంగా లడ్డూ ఏదైతే ఉందో ఆ లడ్డూను అపవిత్రం చేసే విధంగా ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్య మతస్థులైనటువంటి అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళు దీంట్లో భాగస్వాములు అనేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఎవరైతే దీంట్లో కల్తీలో భాగస్వాములు అనేటువంటి ఒక్కరిని కూడా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈరోజు చెప్పారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి ముందు ఎవరైతే ఈ యొక్క కల్తీ చేసినటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలనేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ధార్మిక సమస్యలు, దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ధార్మిక సమస్యల ఆధారంగానే వారే నిర్వహించే విధంగా ఈరోజు ప్రభుత్వం చట్టం తీసుకురావాలనేసి ఏదైతే ఈరోజు మా యొక్క ఉండి డబ్బులతో ఈరోజు ప్రభుత్వాలే సొంత ఉండి డబ్బులు దోచేసి దళాన్ని విప్పి ఇలాంటి పాపపు చర్యలు చేష్టలు ఇంకోసారి జరగకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మెమో ఇచ్చాము. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు పవిత్రత, స్వామివారికి నివేదించే ప్రసాదాలలో నెయ్యి కలితమైనదని మనం అందరం వింటున్నాం అనమాట. ఆ నెయ్యిలో 20% మట్టికే నెయ్యి ఉంది, మిగతా 80% కలబర ఉన్నది ఎంతో శోచనీయ విషయం అనమాట. ఇది యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచము నిస్ఫోటమైందనమాట. ఇలాంటి దుశ్చర్య జరగడానికి కారణం ఏమంటే ఏ మతస్థులైనా హిందూ మతస్థులు ఉన్న వాళ్ళు ఉంటేనే ఆ హిందూ దేవాలయంలో ఆ పవిత్ర భావం వస్తుంది. అన్ని మతస్థులు ఉన్నాయి దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఆ పవిత్ర భావం లేక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నమాట. ఇందువల్ల ఏమంటే యావత్ భారతదేశంలో హిందూ దేవాలయాన్ని 77 సంవత్సరాలైన మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన హిందూ దేవాలయాన్ని ఇతరులు మెయింటైన్ చేయడం అనేది ఎంత సమంజమో అర్థం లేదు. ఈ ఎండోమెంట్ వ్యవస్థని తక్షణమే వైదొలగాలని మనం కోరుకుంటున్నాం అనమాట. అలాగే విశ్వ హిందూ పరిషత్ ఈరోజు 4 డిమాండ్లతో మీ ముందరకు వస్తుందన్నమాట. మొదటి డిమాండ్ ఏమంటే ఇంత కలుషితమైన విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జి చేత ఇమ్మీడియట్గా విచారణ జరిపించి శిక్ష ఎలా ఉండాలంటే ఏ దేవాలయం మీదైనా ఇంకోరు చూడాలంటే కఠినంగా ఉండాలి, అంత భయంకరమైన శిక్ష విధించాలని లడ్డు విధంగా ప్రయత్నిస్తున్నారు. రెండవ విషయం ఏమంటే ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్టు వ్యవస్థ ఇది. ఊరికే మనం ఇక్కడ నింద పెట్టుకొని ఆ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు, ఇంకొకరు అన్నది కానే కాదు వ్యవస్థ ఇది. గ్లోబలైజేషన్లో జరుగుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రను భగ్నం చేయడానికి రాజకీయ వ్యక్తులు సరిపోరు. ప్రతి హిందువు మేలుకుంటే తప్ప ఈ వ్యవస్థను నాశనం చేయడం గుర్తుపెట్టుకోండి.
ఒక రావణాసురుని, ఒక నరకాసురుని వధ చేయడానికి కొన్ని సంవత్సరాల పాటు హిందూ ధర్మం వెయిట్ చేసింది. వెయిట్ చేసిన తర్వాత జీవితంలో కోలుకోలేని దెబ్బ అయితే కొట్టింది. ఈ వ్యవస్థ కూడా, ఈ సెక్యులర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంత దరిద్రమైన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థను నాశనం చేయకుండా హిందువు బాగుపడే ప్రశ్నే లేదో గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్తున్నాం. ఈ సెక్యులర్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ వ్యవస్థ నాశనం అయితేనే హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ప్రజలేదానికి అవకాశం ఉన్నది అనేసి కోరుకుంటున్న మానవుడు. కానీ ఈ వెంకటరమణ ప్రసాదం ముమ్మాటికి కల్తీ కాదనేసి ఏదైతే హిందువులు అనుకుంటున్నారో అలాంటి ప్రసాదాన్ని కూడా ఈ పొద్దు కల్తీ చేశారనేసి చెప్పగానే యావత్ ప్రపంచంలో ఉండే హిందువుల బంధువులు అందరూ కన్నీటిలో నీళ్ళు కాకుండా రక్తం కాలేదు. ఈ విషయానికి ఎవరైనా ఈ ఘటనకు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి శిక్షించాలనేసి ఒక డిమాండ్. రెండో డిమాండ్ ఏదైతే ఉందో హిందూ ధార్మిక ఆలయాలను ఏదైతే ఉన్నాయో ఇవి ధార్మిక సంఘాలకు అప్పగించాలనేసి ఇదొక రెండో డిమాండ్. అదేవిధంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ డిమాండ్లను విశ్వ హిందూ పరిషత్ ఈరోజు అన్ని సంఘాలకు మెమరాండం ఇచ్చింది. అదేవిధంగా ఈ కల్తీని ఏదైతే జరిగిందనేసి ఉండే ప్రభుత్వం ఆరోపించిందో ఈ సంఘటనను శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులతో మేము నిత్యము కొలుస్తామండి. ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారి నోట నుంచి లడ్డూ విషయం కలుషితమైంది అని తెలియగానే మా గుండెలు, హిందూ గుండెలన్నీ బద్దలైనాయండి. ఏ రోజు ఈ లడ్డూని మళ్ళీ మేము తిరిగి స్వచ్ఛంగా ముట్టుకుంటాము, ఏ రోజు స్వామివారి ప్రసాదము కైంకర్యాలు స్వీకరిస్తాము, స్వామివారి దర్శనం చేసుకుంటామని చెప్పి నిత్యము మేము కోరుకుంటూ ధ్యానిస్తూ బాధపడుతున్నామండి. ఈ దుర్మార్గుల పుంగనూరు పట్టణం ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన చిన్నారి అస్ఫియా 7 సంవత్సరాలు మిస్సింగ్. నిన్న రాత్రి 7 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి. రాత్రి కాసేపు విద్యుత్ అంతరాయం అనంతరం కనిపించని చిన్నారి. చుట్టుపక్కల వెతికినా దొరకని చిన్నారి ఆచూకీ. పోలీసులను ఆశ్రయించిన చిన్నారి తల్లిదండ్రులు. చిన్నారి ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్ ద్వారా గాలింపు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 3 సిఐలతో ప్రత్యేక బృందం ద్వారా గాలింపు. చిన్నారి అదృశ్యంతో కుటుంబంలో విషాద ఛాయలు. దళితులపై దాడులు చేస్తున్న కాకినాడ ఎమ్మెల్యే నానాజీని రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయాలంటూ బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ ఎమ్మెల్యే నానాజీ రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మల దగ్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడి చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని, లేని పక్షంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడులు కేవలం 4 నెలల్లో మాత్రమే 4 నెలల్లో మాత్రమే ఇలాంటి దాడులు జరిగాయి. నేను చెప్తాను, నేను అడుగుతా ఉన్నా, టీడీపీ కుటుంబ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు గారు? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు అధికారంలో లేనప్పుడు ఎంత మాట చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయమా? 100 రోజుల కూటమి ప్రభుత్వం దళితులపై 100 దాడులు జరిగాయి. ఈరోజు రఘురామకృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ టూరిజం వెహికల్ వేలంపాట నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన వేలంపాట నిర్వహించడం జరిగింది. హార్సిలీ హిల్స్ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా సబ్ కలెక్టర్ వ్యవహరించడం జరుగుతుంది. ఈ వేలంపాట మొదట 30 లక్షలకు ప్రభుత్వం నిర్దేశించగా అత్యధికంగా 45,02,000 రూపాయలకు అనిల్ చౌదరి వేలంలో దక్కించుకోవడం జరిగింది. ఈ వేలంపాట నేటి నుండి 1 సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉండడం జరుగుతుందని, 2 వీలర్లకు 50 రూపాయలు, ఆటోలకు 70 రూపాయలు, కార్లకు 100 రూపాయలు, ఆపై బస్సులు భారీ వెహికల్లకు 200 రూపాయలు చొప్పున వసూలు చేసుకోవాలని సూచించారు. కొండపైన ఆక్రమం జరుగుతూ ఉండడంతో సిమెంట్ కమ్మి, ఇసుక వంటి వాటిని తరలించడానికి చైర్మన్ అయిన సబ్ కలెక్టర్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలని సూచించారు. కూడా 50 నుండి 70 చేశాం. సో ఈ రివిజన్ ఆఫ్ రేట్స్ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అండ్ అట్లాగే ఏదైతే ఐఎస్ స్పీకర్ వస్తారో వాళ్ళు 50% లీజ్ అమౌంట్ కట్ అవుతుంది అగ్రిమెంట్ ముందు, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ గైడ్ లైన్స్ అన్ని మీకు కూడా అందించాము, ఆల్రెడీ అందించాము కదా. సార్ కావాలంటే మళ్ళీ మీరు కూడా చదువుకోండి ఇది క్లియర్గా. దాని తర్వాత మీరు స్టార్ట్ ఫర్ ద ఆప్షన్. ఇంకా ఎవరికైనా కూడా డౌట్ ఉంటే ఇప్పుడే అడగచ్చు. ఏవైతే ఉంటాయో ద్విచక్ర వాహనాలు 50 రూపాయలు, 3 చక్రాల వాహనాలు అంటే ఆటోలు 70 రూపాయలు, కార్లు, ఎస్యూవీస్ 4 చక్రాల వాహనానికి 100 రూపాయలు. మదనపల్లి మండలం చుట్టుపక్కల మండలాలలో జరిగిన దొంగతనం కేసులో ఒకరు అరెస్ట్. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్ కి తరలించిన తాలూకా పోలీసులు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచనల మేరకు మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు పర్యవేక్షణలో మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ హరిహర ప్రసాద్, చంద్రమోహన్ క్రైమ్ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో మదనపల్లె మండలం మరియు చుట్టుప్రక్కల మండలాలలో జరిగిన దొంగతనాలపై నిఘా పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ సమీపంలో రామసముద్రం పొంగనూరు మెయిన్ రోడ్, ఈశ్వరమ్మ కాలనీ, ఇండియన్ పెట్రోల్ బంక్ ముందర టీసీ నాగరాజ అను వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మదనపల్లె సబ్ డివిజన్ కు సంబంధించిన మొత్తం 7 దొంగతనం కేసులలో దొంగ సొత్తు రికవరీ చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు వెల్లడించారు. టీసీ నాగరాజ మరియు మైనర్ బాలుడు ఇద్దరూ కలిసి మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో పగలు సమయంలో మరియు రాత్రి సమయాలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. అదేవిధంగా వీరు కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమ మద్యం సరఫరా చేస్తున్నట్లు, వీరిపైన పలు పోలీస్ స్టేషన్లలో మద్యం అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు సుమారు 28 లక్షల రూపాయల విలువగల 400 గ్రాముల బంగారం మరియు 12,000 రూపాయల విలువగల 120 గ్రాముల వెండిని రికవరీ చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నిందితుడు టీసీ నాగరాజును రిమాండ్కు పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు. మైనర్ బాలుడిని జువెనల్ హోమ్ కి తరలించడం జరుగుతుందని డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణము చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గత సంవత్సరం నుంచి చాలా ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఈ దొంగతనాల గురించి బాధపడుతున్నప్పుడు దీనికోసమని ప్రత్యేకంగా ఒక క్రైమ్ టీంని ఏర్పాటు చేసి తిరిగే సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈశ్వరమ్మ కాలనీ వద్ద టీసీ నాగరాజు చింతామణికి చెందిన అతను అరెస్ట్ చేసి అతను విచారిస్తే అతను మదనపల్లి మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 7 కేసుల్లో 7 ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు తెలిసింది. అతన్ని క్షుణ్ణంగా విచారించిన తర్వాత అతను ఈరోజు ఆ నగలు ఇక్కడ అమ్మడానికి కానీ లేదా ఏదో విధంగా దాన్ని క్యాష్ చేయడానికి వచ్చింటే అతన్ని పట్టుకొని అతని వద్ద నుండి దాదాపు 400 గ్రాములు బంగారు ఆభరణాలు, 120 గ్రాములు వెండిని స్వాధీనం చేసుకున్నాము. ఇవి స్వాధీనం చేసుకుంటే వాటి యొక్క విలువ వచ్చేసి 28,12,000 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇంకా కూడా ఈ దొంగతనాల కేసులు ఛేదించే విషయంలో క్రైమ్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. మదనపల్లి కలెక్టర్ కార్యాలయం నందు ప్రజావేదిక కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
అనంతరం ప్రజల సమస్యలు తీర్చేలా అధికారులకు ఆదేశించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కడప బెంగళూరు రైల్వే లైన్ పనులను, మదనపల్లి పట్టణ దహతి తీర్చే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనిని, రామసముద్రం నిమ్మనపల్లిలకు డబుల్ రోడ్ పనులను పూర్తి చేయాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పిలుపులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైను గతంలో యూపీఏ గవర్నమెంట్లో శాంక్షన్ చేసినప్పటికీ కూడా గతంలో పరిపాలన చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా నీరుగార్చేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీని అలైన్మెంట్ కూడా పూర్తిగా మార్చేశారు. మేము ఈరోజు టీడీపీ కూటమిని అడిగేది ఏమంటే, సెంట్రల్లో మీరే అధికారంలో ఉన్నారు, స్టేట్లో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ని యథావిధంగా వేయాలని డిమాండ్ చేస్తున్నా. మదనపల్లి ప్రజలు దాహార్తిని తీర్చడానికి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ని ఏర్పాటు చేశారు. ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ దాదాపు 90% పనులు పూర్తయినప్పటికీ కూడా దాదాపు 10 సంవత్సరాలుగా మరో పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 2 పర్యాయాలు అనుభవించినటువంటి వైసీపీ ప్రభుత్వం చేయలేదు, టీడీపీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికైనా ఈరోజు వర్షాలు లేక అనేక ఈ మదనపల్లి తిరుమల లడ్డు కల్తీపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ఈతకట్టు చంద్రశేఖర్ సోమవారం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఈతకట్టు చంద్రశేఖర్ ఆధారంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీపై గత 3 రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంఘీభావంగా నిమ్మనపల్లి ఆలయంలో సంఘీభావం తెలపడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దౌర్జన్యాలు, ఆగడాలు మితిమీరిపోయాయని, ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో లడ్డు కల్తీ జరిగిన విషయం తెలిసినప్పటి నుంచి అపచారానికి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకొని దీక్ష చేస్తున్న సందర్భంగా ఈ రోజు ఆయనకు మద్దతుగా దీక్ష చేయడం జరిగిందని వారు తెలిపారు. కల్తీ లడ్డుపై సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, శివకుమార్, సాంబశివ, భరత్, శ్రీనివాసులు, నారాయణ, రమేష్ బాబు, వంశీ, బాలు, వెంకటరమణ, రాజమ్మ, శైలు, కృష్ణమ్మ, శశికళ, సుబ్బమ్మ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సనాతి ధర్మ పోరాటం మా లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 5 రోజుల నుంచి ఈ హిందూ ధర్మాన్ని పోరాటం చేస్తున్నాడు. దానికి సంఘీభావంగా మా నిమ్మనపల్లి చంద్రశేఖరన్న గారు మద్దతుగా అందరినీ పిలిచి, మా చంద్రశేఖరన్న గారు మహిళల్లో నాయకులు అందరినీ పిలిచి ఇప్పుడు ఈ పోరాటానికి దీక్షగా సంఘీభావం తెలిపేదానికి అన్న ఇక్కడ పూజలు చేసి నిర్వహిస్తున్నాడు. దాన్ని కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించారు కాబట్టి మేము కూడా వచ్చినాం. ఇదే విధంగా ఈ వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గారిని చైర్మన్గా పెడితే పవిత్రమైన మన లడ్డూను ఆవు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెని పవిత్రమైన మన లడ్డూలో వాడడం నిజంగా చాలా బాధాకరం. అలాగే ఈ విషయం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి విషయం అంతా బయటపడడంతో దీని గురించి ప్రశ్నించగా వాళ్ళు కొందరు నాయకులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్క హిందువులు సనాతన ధర్మాన్ని పాటించాలని అందరికీ తెలియజేస్తున్నాము. శివాన్న సనాతన ధర్మం కోసం మన ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు నిమ్మనపల్లి మండలంలో మదనపల్లె సమీపంలో గల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు అన్వేషణ పోటీలను విద్యార్థులకు నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ అన్నారు.
యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి మరియు మా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అన్వేషణ వంటి వేదికలను అందించడానికి కళాశాల ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలలో వారికి ఉన్న ఆలోచనలు మరియు వారు అభివృద్ధి చేసిన నూతన ఆవిష్కరణలను ఈ పోటీలలో ప్రదర్శించినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి అగస్త్య ఫౌండేషన్ వారి సహకారంతో కళాశాలలో నిర్వహించినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బలరాం అగస్త్య ఫౌండేషన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతికత, సుస్థిరత, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు వ్యవస్థాపకత వంటి రంగాలలో వాస్తవ ప్రపంచ సవాళ్లపై దృష్టి సారించే ఆలోచనలను ప్రదర్శించడం ద్వారా వివిధ విభాగాలలోని విద్యార్థుల నుండి అన్వేషణ, ఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని ఏర్పరిచిందని అన్నారు. ఇన్నోవేషన్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడానికి వారి టెక్నాలజీపై నూతన ఆలోచనలు మెరుగ్గా ఉండాలని, స్టార్టప్ కంపెనీలు స్థాపించడానికి ఇలాంటి నూతన ఆవిష్కరణలను ఉపయోగపడతాయని ఆయన అన్నారు. విద్యార్థులు వారి ఐడియాలతో నూతన ప్రాజెక్ట్స్ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు. మొత్తం 87 బృందాలు, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ కుసుమ, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాలకృష్ణన్, డాక్టర్ కిరణ్ కుమార్ మరియు దుర్గా చరణ్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.